ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవునమ్మా, అన్నయ్య ఆలోచించింది కూడా మన కోసమే కదా. అమ్మా, నువ్వింకేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరేనా? సరే, నేను వెళ్ళొస్తాను. రాజు, బండిది. అమ్మా, నువ్వు టైంకి తిని టాబ్లెట్స్ వేసుకో. బాయ్ మా. బాయ్. భగవంతుడా, ఏంటయ్యా నీ ఆటలు? ఎవరికైతే నా బిడ్డకు దూరంగా ఉంచాలని అనుకున్నానో అదే ప్రమాదపు అంచుకు వాణ్ణి దగ్గర చేస్తున్నావు. నా బిడ్డకు ఏ ముప్పు వాటిల్లకుండా నువ్వే చూడు తండ్రి. అమ్మా, లోపలికి రా. ఏమయ్యా, ఎంతసేపయ్యా? నేను నీకు ఎప్పుడో చెప్పాను, కానీ నువ్వు ఇంతవరకు చేయలే. రావయ్యా వెంకీ, శుభకార్యానికి పిలిస్తే ఇంత ఆలస్యంగా రావడం ఏంటయ్యా? ఇదిగో, చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. పద 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 పద. అవును వెంకీ, ఆ రాజుతో నిన్ను తీసుకురమ్మంటే నువ్వు ఒక్కడవే వచ్చావేంటి? రాజేడి బాబు? హో, అదా, రాజుకేదో అర్జెంట్ పనుందని చూసుకుని వస్తానని చెప్పాడు. అలాగా, పోనీలే. అసలు రావాల్సిందే నువ్వు వచ్చావు, సంతోషం. వీడికి ఏ డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి. ఆహా, చూడు వెంకీ, నిన్నిక్కడికి పిలిపించింది ఇగో మా కంపెనీకి జనరల్ మేనేజర్గా కాదు. ఏదో బాధ్యత తెలిసిన వాడివి, అన్ని పనుల్లో కాస్త చేదోడు వాదోడుగా ఉంటావని, నువ్వు మా మనిషివని నిన్ను పిలిచాం. మా మనిషివా? డౌటే లేదు. వీళ్ళేదో నన్ను టార్గెట్ చేసి ఇక్కడికి పిలిపించారు. లోపలికి రావయ్యా. బాబు వెంకీ, నువ్వేంటయ్యా ఇలా వచ్చావు? అదేంటండి, గురువుగారు అడుగుతున్నారు కదా, నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. ఏం లేదు మామయ్య, ఇంట్లో శుభకార్యానికి ఆప్తులు అయిన వాళ్ళు ఉంటే బాగుంటుందని, ఇగో ఆ పనిలో ఈ పనిలో కాస్త సాయంగా ఉంటారని పిలిపించాను. అది గురువుగారు మ్యాటర్. రేయ్ గరుడా, ఇలా రారా. నువ్వు నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావు అంటే అది ఇదేరా. సరే సరే, వెళ్ళి నీ పని చూసుకో. వెంకీ, నేను తీసుకొస్తాను. అలాగే వెంకీ, మీరు మాట్లాడుకోండి. సరే సరే. వెంకీ బాబు పద్దుని ప్రేమిస్తున్నట్టయితే ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను. మ్యాగీ కోసం బ్యూటీషియన్ నువ్వే మాట్లాడేవంట కదా? అవునయ్య గారు, నేనే మాట్లాడా. లోపల మ్యాగీ రెడీ కాకుండా కూర్చుందిరా. బ్యూటీషియన్ ఎక్కడ ఇంకా రాలేదు. ఒక్క నిమిషం అయ్య గారు, త్వరగా పిలిచి చావరా. చెప్తాను. అక్కడ మ్యాగీ. హలో అన్నా, అది ఎక్కడన్నా? హలో హలో అన్నా. పద్దు, అలాగే. ఏంటి ఓ హడావుడి చేస్తున్నావు? మ్యాగీ గని పెళ్లి అయిపోయిందంటే ఇక్కడ నా బతికేమైపోవాలి. అరే భద్రం, చూపులు ఏర్పాటు చేయగానే పెళ్లి అయిపోతుంది ఏంట్రా? ఇగో, దానికి బోర్డు తతంగా ఉందిరా. అదంతా కుదిరే పని కాదు. అసలు నా కాన్సెప్ట్ నాకు ఉంది కదా. ఇగో, నువ్వేం కంగారు పడమాకు. చూడు, నువ్వు కూడా నా అంత కాకపోయినా కాస్త నటించడానికి ట్రై చేయి. హ్యాపీగా ఉన్న ట్రై చేయి. ఒకసారి నవ్వు. ఇంకొంచెం నవ్వరా. ఇదేం మెయింటైన్ చేయి. ఇంకా రాలేదా మీరు? వామ్మో,
ఇప్పుడు మీరు రాలేదంటే నా పని అంతే. చూసావా రా. వెంకీ పెళ్లి వాళ్ళు వచ్చారు, వెళ్ళి లోపలికి ఆహ్వానిద్దాం పద. పదండి గురుగారు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే. రే బంటు, అనా ఆ పెళ్లి చూపులకు వచ్చినామని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది కదా. అనా చూడ్డానికి బానే ఉన్నాడు కదనా, ఆ హైటు వెయిట్. రేయ్, చూడ్డానికి కాదురా, వాడిని నేను ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూశానో గుర్తు రావట్లేదు. పైగా ఫేస్ని కూడా వాడు కనిపించకుండా మాస్క్తో కవర్ చేసుకున్నాడు. అందుకే కరెక్ట్గా పోల్చుకోలేకపోతున్నాను. అనా ఒక పని చేస్తానా, మాస్క్ తీసేయించి ముఖం చూస్తే సరిపోతుందిగా. అదే చేయాలి బంటు. కాకపోతే ఈ సంబంధం కుదిర్చింది గురువు గారు. ఆయనకి మాత్రం చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడాలి. అనా నువ్వు ఉండగా గురువు గారికి చెడ్డ పేరు ఎందుకు వస్తుందనా? కదా. ఆ, Yes. అంతే పదా. హ్మ్. అన్నా అన్నా వీడు తేడానేనా? కొంచెం ఉండు, చూద్దాం. మొహం తిప్పుకుంటున్నాడేంటి? రండి, రండి, రండి. రండి. ఆ, రండి. చూద్దాం పద. రండి 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 రండి. రండి. అమ్మా అఖిల, అబ్బాయి వాళ్ళు వచ్చారమ్మా. వీళ్ళని చూస్తా ఉంటే మనకి బాగా సరిపోయే సంబంధం మాదిరిగానే ఉండాదే. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగినాదా? వదిన గారు నమస్కారం. మా ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా బాగా జరిగింది. కుటుంబాలు కలిసి మనం చేయబోయే ఈ ప్రయాణం కూడా సాఫీగా జరగాలని కోరుకుంటున్నా. అంతా భగవదేచ్ఛమ్మా.